మంత్రి కొండా సురేఖకు సహచర మంత్రి పొన్నం ప్రభాకర్ అండగా నిలిచారు. కొండా సురేఖ తన వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలని బాధితులు కోరారని, తన కామెంట్స్ ఉపసంహరించుకున్నంత తర్వాత కూడా ఇంత దాడి ఎందుకు చేస్తున్నారని పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. బలహీన వర్గాల మంత్రికి తామంతా అండగా ఉన్నామన్నారు పొన్నం ప్రభాకర్. కొండా సురేఖ ఒంటరి కాదన్నారు మంత్రి పొన్నం. కొండా సురేఖకు సంబంధించి మద్దతు తెలిపారు పొన్నం ప్రభాకర్. ఆమె ఆల్రెడీ సారీ చెప్పినప్పటికీ కూడా ఇంకా దాడి కొనసాగుతోంది. బలహీన వర్గాల మహిళకు ఖచ్చితంగా అండగా ఉంటాము అని చెప్పి పొన్నం ప్రభాకర్ చెప్పారు. మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి ప్రతాప్ మనకు అందుబాటులో ఉన్నారు. ప్రతాప్, సంధ్య, ఇప్పుడు తెలంగాణ పాలిటిక్స్ లో కొండా సురేఖ సెంటర్ ఆఫ్ ది టాపిక్ గా మారిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇటు కొద్ది 3 రోజులు 4 రోజుల నుంచి కూడా కొండా సురేఖ కేంద్రంగానే పూర్తి స్థాయిలో ఒక చర్చ అయితే జరుగుతూనే ఉందని చెప్పొచ్చు. ముఖ్యంగా ఆమె చేసిన కామెంట్స్ ఏవైతే ఉన్నాయో తెలంగాణ పాలిటిక్స్ లో ఒక హీట్ పుట్టిస్తున్నాయి. ముఖ్యంగా నాగార్జున ఫ్యామిలీకి, అక్కినేని నాగార్జున ఫ్యామిలీతో పాటు అదేవిధంగా కేటీఆర్ కు సంబంధించి కూడా కొన్ని కామెంట్స్ చేసిన నేపథ్యంలో ఇవైతే కూడా ఒక దుమారం అయితే రేగుతున్నాయని చెప్పుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి కూడా సినీ నేతల, సినిమాకు సంబంధించిన సినీ పరిశ్రమ నేతల వాళ్ళంతా కూడా పెద్ద ఎత్తున దీనికి సంబంధించి కూడా కండెమ్ కూడా చేసిన పరిస్థితి ఉంది. కొండా సురేఖ చేసిన కామెంట్స్ ను తీవ్రంగా తప్పుపట్టిన పరిస్థితి. అయితే దీనికి సంబంధించి కూడా వీటి వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని సూచించిన నేపథ్యంలో కొండా సురేఖ కూడా ఈ వ్యాఖ్యలు వెనక్కి తీసుకున్నారు. అయినా ఇప్పటికి పరిస్థితుల నేపథ్యం అయితే ఈ కొండా సురేఖ వ్యాఖ్యలు వెనక్కి తీసుకున్న తర్వాత కూడా ప్రస్తుతం ఆమె రాజీనామా చేయాలన్నట్టుగా పార్టీ అధిష్టానం ఆదేశించినట్టుగా కూడా కొన్ని రూమర్స్ అవుతా ఉన్నాయి. దీనికి సంబంధించి ఒక వార్తలు కూడా సర్క్యులేట్ అవుతున్న పరిస్థితి ఉంది. కాబట్టి దీనికి అన్నిటికి సంబంధించి కూడా కాసేపటి క్రితమే గాంధీ భవన్ కేంద్రంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడడం జరిగింది. మీడియాతోటి చిట్ చాట్ చేస్తూ కూడా ఈ అంశాలన్నిటి కూడా డిస్కషన్ చేయడం జరిగింది. ముఖ్యంగా కొండా సురేఖ కేంద్రంగా జరుగుతున్న ఏదైతే చర్చ జరుగుతుందో ఆమె మంత్రి పదవిని తొలగిస్తున్నారు, బర్తరఫ్ చేయబోతున్నారు, పార్టీ అధిష్టానమా సీరియస్ గా ఉంది కొండా సురేఖ పైన అనే రకరకాలుగా ఒక చర్చ జరుగుతోంది. ఈ చర్చకు సంబంధించి మంత్రి పొన్నం ప్రభాకర్ వద్ద ఈ అంశానికి సంబంధించిన టాపిక్ తీసుకొచ్చినప్పుడు అయితే ఈ అంశాన్ని ఇక్కడితో వదిలేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే గతంలోనే బాధితులు కోరారు. ఆ రోజు ఆమె మాట్లాడిన సందర్భంలో ఒక ఆవేశంగా మాట్లాడింది. ఆమె మాట్లాడింది తప్పైనప్పటికీ కూడా బాధితులు ఏదైతే కోరారో ఆ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని కోరారు. వారు బాధితులు కోరిన విధంగానే ఆమె ఆ వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నానని కూడా ప్రకటించిన తర్వాత ఆ ఇష్యూని అంతటితో ఆపేయాల్సి ఉంటుంది. ఇక దాన్ని అనవసరంగా రాద్ధాంతం చేయకూడదు. కానీ ఇంకా మళ్ళీ రాద్ధాంతం చేస్తున్నారు. ఒక బలహీన వర్గాలకు సంబంధించిన వ్యక్తి కాబట్టి ఆమె పైన దాడి జరుగుతుంది అంటూ కూడా పొన్నం ప్రభాకర్ కూడా మాట్లాడారు. అయితే కొండా సురేఖ ఒంటరి కాదు, ఆమెకు మేమంతా అండగా ఉంటున్నాం, మేమంతా అండగా ఉన్నాం, కొండా సురేఖ ఒంటరి అయితే కాదు అంటే కూడా కామెంట్స్ చేశారు. అయితే ఈ అంశాన్ని చూసినట్టయితే కాంగ్రెస్ పార్టీ పూర్తిగా కొండా సురేఖకు అండగా ఉంటుందనే ఒక ఇండికేషన్ కూడా ఇచ్చినట్లు అవుతుందని కూడా చెప్పొచ్చు. చెప్పండి సంధ్య. అయితే ప్రతాప్, మనం చూసాము అంటే ఈ ఇష్యూకి సంబంధించి పిసిసి చీఫ్ గా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ కూడా అభ్యర్థించారు ఏదైతే ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించి. ఇప్పుడు పొన్నం ప్రభాకర్ కూడా ముందుకు వచ్చారు. అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి అంటే ఇప్పటికే ఒక డ్యామేజ్ జరిగింది అని చెప్పి భావిస్తున్నటువంటి టైంలో కొండా సురేఖకు ప్యాడింగ్ గా మరికొంతమంది ముందుకు వచ్చే అవకాశం ఎంతవరకు ఉండొచ్చు? అంటే ఈ ఇష్యూను అదే ముఖ్యంగా చూసినట్లయితే కనుక మొదట జరిగినప్పుడు ఆమె మాట్లాడిన మాటలు కరెక్ట్ గా తప్పు, వీన్ని వెనక్కి తీసుకోవాలని కూడా అందరు సూచించారు. అయితే దాన్ని ఇక్కడతో వదిలేయాలని కూడా పిసిసి చీఫ్ చెప్పారు. మొన్న ఇదే అంశాన్ని కూడా మాట్లాడుతూ ఒక వీడియో కూడా రిలీజ్ చేస్తూ కూడా ఇక ఈ ఇష్యూను ఆమె వెనక్కి తీసుకుంటానని కూడా చెప్పింది. కాబట్టి ఈ సమస్యను ఇంతటితో వదిలేయాలని కూడా చెప్పారు. కానీ దానికి సంబంధించి నాగార్జున మళ్ళీ కేసు వేయడం కానీ, అదేవిధంగా నాంపల్లి కోర్టులో కేసు వేయడం కానీ, కేటీఆర్ లీగల్ నోటీసు, దీంతో పాటు ఈ రోజు ముఖ్యంగా నిన్నటి నుంచి కూడా కొన్ని వార్తలు అయితే సోషల్ మీడియా వేదిక కూడా కొన్ని షేరింగ్ అవుతున్న పరిస్థితి అయితే ఉంది. పార్టీ అధిష్టానం ఆమె పైన సీరియస్ గా అయ్యింది. ఆమె మంత్రి పదవిని కూడా బర్తరఫ్ చేయబోతున్నారు, ఆమె మంత్రి పదవి తొలగించబోతున్నారు అంటూ కూడా ఒక వార్తలు అయితే చక్కర కొడుతున్న పరిస్థితుల నేపథ్యంలో పొన్నం ప్రభాకర్ దానికి సంబంధించి ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఆమె ఆ ఇష్యూను అక్కడితో క్లోజ్ అవుతుంది, దాన్ని మళ్ళీ దాన్ని పునరావృతం చేయకూడదు, అలా పునరావృతం చేయడం కరెక్ట్ కాదు, ఒక బలహీన వర్గాలకు సంబంధించిన వ్యక్తి పైన ఇలాంటి దాడి చేయడం కరెక్ట్ కాదంటూ కూడా పొన్నం ప్రభాకర్ మాట్లాడారు. ఆమె ఒంటరి కాదు, ఆమె వెంట మేమంతా ఉన్నామంటూ కూడా కామెంట్ చేయడంతో కొండా సురేఖ వెనుక అంతా కూడా పార్టీ నేతలంతా కూడా ఉన్నారని చెప్పుకోవచ్చు. ఏదైతే సున్నితమైన అంశాలు మాట్లాడిందో వాటికి తప్ప మిగతా అంశాలకు సంబంధించి కూడా పార్టీ నేతలంతా కూడా కొండా సురేఖ విషయంలో ఎక్కడ కూడా ఇది కావట్లేదు. ఎందుకంటే ఆమెను అనవసరంగా మొదట్లోనే బీఆర్ఎస్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఆమెను తప్పుగా చిత్రీకరించడం వల్ల ఆమె మనస్తాపం చెంది ఆ విధంగా మాట్లాడింది. కాబట్టి అయితే ఆమె మాట్లాడింది కరెక్ట్ కాదు, కానీ ఆ విధంగా మాట్లాడాల్సి వచ్చినట్టు కూడా నేతలు చెప్తున్నారు. సో ఇప్పుడున్న పరిస్థితుల నేపథ్యంలో ఆమెకు సంబంధించిన
టాపిక్ ను ఇంతటితో క్లోజ్ చేయాలంటూ కూడా పొన్నం ప్రభాకర్ చెప్పారు. ఇక్కడ నుంచి కూడా కొండా సురేఖకు సంబంధించిన కొండా సురేఖ వెంట మేమంతా కూడా అండగా ఉంటామంటూ కూడా ఒక భరోసా కల్పించే ప్రయత్నం కూడా చేశారు. రైట్ ప్రతాప్.